మరోసారి పాదయాత్రకు ముద్రగడ సిద్ధమవుతున్న వేళ వాతావరణం వేడెక్కుతోంది. 6 యాత్ర సాగుతుందని అంటుంటే పర్మిషన్ లేనిది రోడ్డెక్కనివ్వబోమని చెబుతోంది పోలీస్ శాఖ. ఇలాంటి సమయంలో ఇటు కాపు రిజర్వేషన్లపై మరోసారి పూర్తి స్థాయి చర్చించారు చంద్రబాబు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీని పట్టించుకోవటం లేదంటూ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్ల వ్యవహారానికి సంబంధించి తన ఉద్యమంలో తుది అంకం ఇదేనంటున్న ఆయన ఈ నెల 26 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని చెబుతున్నారు. కిర్లంపూడి నుంచి ప్రారంభించి అమరావతి వరకు చేయాలని డిసైడ్ అయ్యారు ముద్రగడ. మొత్తం 4 జిల్లాల పరిధిలోని 116 గ్రామాల మీదుగా యాత్రకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ముద్రగడ పాదయాత్రకు ఇంతవరకు ఎలాంటి అనుమతి లేదన్నారు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. అనుమతి ఇస్తామన్నారు. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్ర జరగనిచ్చేదే లేదన్నారు. హైవేపై పాదయాత్ర చేసేటప్పుడు అనుమతి తప్పనిసరన్నారు. చంద్రబాబు కూడా అనుమతి తీసుకునే పాదయాత్ర చేశారన్నారు. ముద్రగడ మాటలు నమ్మి కాపు యువత కేసులో ఇరుక్కోవద్దని విజ్ఞప్తి చేశారు చినరాజప్ప. ఇదే ఆఖరి పోరాటం అంటూ ముద్రగడ చేస్తున్న వ్యాఖ్యల్ని ఎద్దేవా చేశారు చినరాజప్ప. గవర్నమెంట్కి వ్యతిరేకంగా లాకి వ్యతిరేకంగా ఈయన చేయకూడదు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులు ఇచ్చిన ఏ వచ్చినా పర్మిషన్ తీసుకోవాలని చెప్పింది. మన మందే మాధవకృష్ణ కూడా పెట్టుకున్నప్పుడు అది కూడా పెట్టుకోమని ఎవరైనా సరే మీరు చూసి పర్మిషన్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ డైరెక్ట్ చెప్తుంది. పర్మిషన్ ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన పర్మిషన్ లేకుండా ఎటు పరిస్థితులు పాదయాత్ర జరగదు. ఈయన చెప్పేది ఏంటంటే యూత్ అందరినీ రెచ్చగొడుతున్నాడు. యూత్ ఇప్పటికే కేసులు ఇరుక్కున్నారు. ఈయన వల్ల చాలామంది ఇప్పటికే కేసులు ఇరుక్కున్నారు. మళ్ళీ యూత్ని రెచ్చగొట్టి మీరు అందరి మీద రోడ్డు రండి, నేను ఎక్కడ ఉంటాను, లేదా నేను అక్కడికి వచ్చేస్తాను, విజయవాడ అలాగ వచ్చేస్తాడు, ఇక్కడ ఇంటి దగ్గర దాటి విజయవాడ డైరెక్ట్గా ఎలాగెళ్తాడు, నేను రాజధానికి వచ్చేస్తానని చెప్పి మళ్ళీ మెసేజ్లు పెట్టి వాట్సాప్ పెట్టి డిస్టర్బ్ చేస్తుంది. ఏం చేసినా ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని పాదయాత్రకి అనుమతి లేదు. బహిరంగ సభలు, ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించాలంటే పోలీసు శాఖ నుండి తప్పనిసరిగా అనుమతి పొందాలన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో క్షేత్రస్థాయి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ముద్రగడ పద్మనాభం చేస్తున్న పాదయాత్రకు అనుమతి లేదన్నారు. మనం ఏ కార్యక్రమం చేపట్టినా అది హింసతో కూడుకొని ఉన్నది అని అంటే we as police we have the mandate to maintain law and order. శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి అవసరం మా మీద ఉంది. మాకు అది ఇచ్చినటువంటి ఉద్యోగ ధర్మం. దానికి సంబంధించి ఇవన్నీ బేరీజ్ వేసుకున్న మీదట వీఆర్ అపీలింగ్ టు ఆల్ ది పబ్లిక్ అండ్ సింపథైజర్స్. దీనికి పర్మిషన్ లేదు కాబట్టి దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంఘీభావం తెలపటమో యాత్రలో పాల్గొనటమో అలాంటివి చేయబాకండి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇదే సమయంలో కాపు రిజర్వేషన్ల అంశంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంజునాథ్ కమిషన్కు ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చారా లేదా అన్న అంశంపై ఆరా తీశారు. అన్ని శాఖల నుంచి సమాచారాన్ని కమిషన్కు ఇచ్చినట్లుగా ఉన్నతాధికారులు చంద్రబాబుకు వివరించారు. రేపు రిజర్వేషన్ల అంశం ఈ నెల 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రస్తావనకు రానున్నట్లు మంత్రులు చెబుతున్నారు.